బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ లో కీలక నేత. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచిన లీడర్ అని చెప్పుకుంటారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గా పనిచేశారు. అప్పుడు ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది. పైగా ఉద్యమ నేతగా బీఆర్ఎస్ లో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. అందుకే బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వ హయాంలో ఎంతో కీలకంగా పనిచేశారు. అవకాశాలు వచ్చినా రాకున్నా సరే ఎన్నడూ పార్టీ లైన్ దాటలేదు. ఆ కారణంగానే కేసీఆర్ దగ్గర ఆయనకు మంచి మార్కులే ఉన్నాయి. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ రామ్మోహన్ కే ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇవ్వలేదు. ఇక రెండోసారి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా రామ్మోహన్ పేరు కీలకంగా వినిపించింది. కానీ రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు ఇవ్వలేదు. కానీ 2 సార్లు బొంతు రామ్మోహన్ పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ 2 సార్లు ఇవ్వకపోయినా సరే ఉప్పల్లో పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆయన పేరు మరోసారి ట్రెండింగ్ లో వచ్చింది. దానికి కారణం ఎంపీ ఎన్నికలు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ బొంతు రామ్మోహన్ కు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ కు ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యమ నేతగా పేరుంది. దాంతో పాటు ఆయన మేయర్ గా ఉన్న సమయంలో జరిగిన డెవలప్మెంట్స్ కలిసొస్తాయి. ఆయన మేయర్ గా ఉన్నప్పుడే హైదరాబాద్ మెట్రో ఓ కొలిక్కి వచ్చింది. దాంతో పాటు హైదరాబాద్ లో మంచినీటి సమస్య తీర్చింది కూడా ఆయన హయాంలోనే. కొత్త ఫ్లైఓవర్లు, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, వాకింగ్ బ్రిడ్జిలు ఇవన్నీ రామ్మోహన్ మేయర్ గా ఉన్నప్పుడే కట్టించారు. ఆ డెవలప్మెంట్ ఇప్పుడు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ కు సికింద్రాబాద్ లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వారందరూ బొంతు రామ్మోహన్ కు అత్యంత సన్నిహితులుగానే ఉన్నారు. కాబట్టి టికెట్ రామ్మోహన్ కు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధిష్టానం కూడా భావిస్తోంది. పైగా ఇప్పుడు రామ్మోహన్ భార్య కార్పొరేటర్ గా ఉన్నారు. ఆమె కారణంగా కార్పొరేటర్లు కూడా సహకరిస్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వారే ఉన్నారు. ఖచ్చితంగా రామ్మోహన్ గెలుపుకు ఇవన్నీ కలిసి వస్తాయని అంటున్నారు రాజకీయ నిపుణులు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.